నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజపాలెం గ్రామంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సత్వరమే అందుబాటులో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి తమ ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని, ఇందులో ఎటువంటి సమస్య ఉన్నా నేను ముందుంటానని, బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా జరిగే ప్రతి కార్యక్రమంలో ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు. ప్రశాంత్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి మనందరి తరఫున డాక్టర్ జీవి కృష్ణారెడ్డి గారిని సింహపురి వైద్య సేవా సమితి ట్రస్ట్ మెంబర్స్ కానీ అందరూ ముందుంటారు. ఎందుకంటే ఎన్నోసార్లు మనము ఏ పేషెంట్ వచ్చినా ఫస్ట్ రెఫర్ చేసేది జయ భారత్ హాస్పిటల్కి. ఎందుకంటే వాళ్ళు ఉచితంగా సేవలు అందించడమే గాక అత్యంత శ్రద్ధతో సేవలు అందిస్తారని చెప్పే ఒక గొప్ప పేరుంది. దానికోసమనే మేము ఏ రాజకీయ నాయకులైనా కూడా ఫస్ట్ జయ భారత్ హాస్పిటల్ అంటాము. అందులో మాకు ప్రత్యేకంగా ఇందాకే అన్న వాళ్ళు చెప్పినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ కి చాలా సపోర్ట్ చేస్తారు. ఆయనకి అత్యంత ఇష్టమైన ప్లేస్ కూడా అది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వచ్చి ఏది అడిగినా తప్పకుండా దాన్ని మేము సపోర్ట్ చేస్తాము అని చెప్తారు. ఈ రోజు కూడా నేను ఇక్కడ ఈ ఇది ఉందంటే చాలా మంచి కార్యక్రమం, నువ్వు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పడం జరిగింది నాకు. సో కాబట్టి అన్న మీ సేవలంతా ఈ మాదిరే ప్రతి దగ్గర మా కోరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మంది ఎస్సీ ఎస్టీలు బీసీ కాలనీస్ అందరికన్నా ఎక్కువ ఉన్నాయి. ప్రతి కాలనీలో మీరు ఇలాంటి మెడికల్ క్యాంప్స్ పెట్టాలని, దానికి మా స్థానిక నాయకులు ప్రత్యేకంగా శ్రద్ధ వహించి మీకు అన్ని ఏర్పాట్లు సమకూరుస్తారని చెప్పి నేను ఇందు మూలంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన మన ఎన్డీఏ ప్రభుత్వ నాయకులు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రజలకి వాళ్ళు ఎంతో శ్రద్ధతో వచ్చి ఇక్కడ మనకి క్యాంప్ పెట్టారు. కాబట్టి ఇటువంటి క్యాంపులు ప్రజలకు అందరికీ అవసరం. కాబట్టి దీనికి ముందే మీకు అందరికీ తెలుసు, మనము స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెట్టి అత్యంత సక్సెస్ఫుల్ గా మనం చేయడం జరిగింది. దానికి ఎవరన్నా బాధితులుంటే వాళ్ళకు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటికి కూడా ట్రీట్మెంట్స్ మళ్ళీ ఇంకో తడవ కూడా పెట్టబోతున్నాము. కాబట్టి ఇది ఇప్పుడు మనకి జయ భారత్ హాస్పిటల్ ద్వారా సింహపురి ట్రస్ట్ వల్ల మిగతా ప్లేసెస్ లో కూడా ఇలాంటి క్యాంపులు జరుపుతారని చెప్పి జరపగలరని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నానన్నా. దానికి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. అందరూ జాగ్రత్తగా ఇక్కడ ఉండి మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకొని వైద్య పరీక్షలు కొంచెం లేట్ అయినా పేషెంట్స్ తో ఉండి చూపించుకొని వెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఆ సర్వేలో ప్రజలకి అన్నిటికన్నా ముఖ్యమైన ఇష్యూ ఏదైతే ఉందంటే ఫస్ట్ హెల్త్ వచ్చింది, తర్వాత రోడ్లు ఇవన్నీ తర్వాత వచ్చింది. అదే స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఎంపీ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు జయ భారత్ ట్రస్ట్ తో కలిసి ఈరోజు వాళ్ళందరి సపోర్ట్ తో మీ దగ్గరికి ఈరోజు ఈ క్యాంప్ తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఎన్నో వ్యాధులకి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కానీ దాన్ని ముందరే మనం కనుక్కోవాలి. ఇలాంటి క్యాంపులు పెట్టి ముందరే కనుక్కుంటే ఎంతో మందికి సహాయంగా ఉంటుంది. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఎన్నో ఇచ్చిండారు. మొన్న ఈ మధ్యనే ఒక చిన్న పిల్లోడికి ఇందుకూరుపేటలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇచ్చి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించారు. అపోలో హాస్పిటల్ హైదరాబాద్ లో అన్నిటికన్నా అతిగా ఎక్స్పెన్సివ్ ఉన్న హాస్పిటల్లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ఈరోజు సపోర్ట్ చేసి ఎంతో మందికి సహాయం చేస్తుంది. అలాగే అందరం మనం ముందుగా ఆరోగ్యం చూసుకొని ఇలాంటి ఎన్నో క్యాంపులు పెట్టి వ్యాధులు ముందునే పట్టుకొని ట్రీట్మెంట్ చేసుకునేటట్టు మనం చేసుకోవాలి. ఏం కావాల్సిన వ్యవహారం మనందరం కలిసి చేద్దామని చెప్పారు. దానికి మేమందరం కూడా మాట్లాడి సమ్మతించాం. కాబట్టి ఏ ప్రాజెక్టులు ఉన్నా కూడా మేము కలిసి పనిచేయడానికి వారు ఎప్పుడు మనకి మార్గదర్శనంగా ఉంటారు. ప్రతి దాంట్లో కూడా ఈరోజు మనకి మెడికల్ వ్యాన్ ఇచ్చిందంటే కూడా నర్సింగ్ కాలేజీకి వారి వల్లనే వచ్చింది. అది వీపీఆర్ ట్రస్ట్ ద్వారా జరిగింది అది. కాబట్టి వారు ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే నేను ఈ కాన్స్టిట్యూన్సీలో మన 7 కాన్స్టిట్యూన్సీలో ఏ పని ఉన్నా కానీ మనం కలిసి పనిచేద్దామని చెప్పారు. ఆ రకంగా మనం అందరం కలిసే పనిచేస్తామని నేను వారికి మాట్లాడడం జరిగింది ట్రస్ట్ తరఫున. కాబట్టి ఆ రకంగా ప్రతి దాంట్లో కూడా మేము కలిసే ఉంటామని మీకు అందరికీ ఒకసారి మళ్ళీ సమాముఖంగా చెప్తున్నాను.